నాగ్పూర్లో సీడ్ ఫెస్టివల్ జరుగుతుంటే విజిట్ చేద్దామని వచ్చాను. ఈ మార్చ్ 20 నుంచి 22 వరకు 3 డేస్ ఇక్కడ సీడ్ ఫెస్టివల్ అనేది జరిపారు. ఉగాది రోజు నైట్ బయలుదేరాను నెల్లూరు నుంచి. ఆఫ్టర్నూన్ 1:30కి ఈ నాగ్పూర్ సీడ్ ఫెస్టివల్కి రీచ్ అయ్యాను. ఇవి రాగుల్లో చాలా డిఫరెంట్ వెరైటీస్ని వీళ్ళు డిస్ప్లే చేశారు వాటి నేమ్స్తో పాటు. రాగుల్లో ఇలా వైట్ వెరైటీ రాగులు కూడా ఉంటాయి నాటు వెరైటీల్లో. ఇది ఎర్ర మొక్కజొన్న, దాంట్లో కూడా 3 డిఫరెంట్ వెరైటీస్ డిస్ప్లే చేశారు. ఈ ఫస్ట్ రోలో ఉండేదంతా కూడా బఠానీల్లో నాటు వెరైటీల్లో 5 వెరైటీస్ డిస్ప్లే చేశారు. ప్రతి వెరైటీకి వాటి పేరు కూడా మెన్షన్ చేశారు. గోరుచిక్కుడులో షార్ట్ వెరైటీ అది 2 వెరైటీలు డిస్ప్లే చేశారు. ఈ రైట్ సైడ్ ఎర్రగా ఉండేది ఇది ఎర్ర జొన్నలు. జొన్నల్లో మామూలు వైట్ వెరైటీ ఉంటుంది, ఇది రెడ్ వెరైటీ. ఇది మెంతుల్లో షార్ట్ వెరైటీ, చోటా మేతి అని పెట్టారు. ఇది నాటు వెరైటీ ధనియాల్లో చాలా చిన్న వెరైటీ ధనియాలు. ఇది దానికి లెఫ్ట్ సైడ్ ఉండేది రెగ్యులర్ వెరైటీ. రెగ్యులర్ వెరైటీలో నాటు వెరైటీ. శనగల్లో 10 రకాల నాటు వెరైటీ డిస్ప్లే చేశారు. ఇవి బ్లాక్ శనగలు, డార్క్ బ్లాక్ ఉంటుంది, ఇది గ్రీన్, అట్లా డిఫరెంట్ వెరైటీస్ని వాటి పేర్లతో పాటు ఇక్కడ డిస్ప్లే చేశారు. శనగల్లో గ్రీన్ బ్లాక్ చూస్తున్నాను మామూలుగా, కొన్ని బ్రౌన్ వెరైటీ మనకు మామూలుగా దొరికాయి. రిమైనింగ్ వెరైటీస్ ఇప్పుడు దాకా ఎప్పుడూ చూడలే, ఫస్ట్ టైం ఇక్కడే చూస్తున్నాను. పల్సెస్లో రిమైనింగ్ నాటు వెరైటీస్ని డిస్ప్లే చేశారు. ఈ తంబకాయ, రెడ్గా లావుగా ఉండే తంబకాయ విత్తనాలు, అట్లా సన్ఫ్లవర్ సీడ్స్, ఆయిల్ వెరైటీ సీడ్స్ అన్ని రకాలు డిస్ప్లే చేశారు. కాటన్, నాటు వెరైటీ కాటన్. వీళ్ళు రెడ్ పాలాకు సీడ్స్ అమ్మారు. రెడ్ పాలాకు అంటే పాలాకు నార్మల్గానే ఉంటుంది, కానీ మిడిల్లో ఉండే స్టెమ్ ఉంటుంది, మిడిల్లో వచ్చే ఆ స్టెమ్ రెడ్ కలర్ ఉంటుంది. అది పాతకాలం నుంచి వచ్చే ఒక వెరైటీ. ఈ పాలాకు సీడ్స్కి వెళ్తే 6 feet హైట్ కూడా వస్తుంది అన్నారు. ఈ రెడ్ పాలాకు సీడ్స్ని కేజీ 300కి అమ్మారు. నార్మల్గా అయితే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది బయట, ఊరినే ఒక హాఫ్ స్పూన్ అట్లా వేసి 50 రూపీస్ 30 రూపీస్ ఛార్జ్ చేస్తుంటారు. వీళ్ళు చాలా రీజనబుల్గా ఇక్కడ సేల్ చేశారు. నేను వెయిట్ ఎక్కువ వద్దని ఒక 1/4 kg తీసుకున్నాను. నెక్స్ట్ డెస్టినేషన్ ఎక్కడికని ఇంకా డిసైడ్ కూడా అవ్వాలి. ఇక్కడికి వచ్చే వరకు రిజర్వేషన్ చేస్తున్నా. ఇక్కడ నుంచి అన్నీ ఎటే వెళ్తానో తెలియదని ఎక్కువ ఏం కొనలేదు, ఇక్కడ అన్నీ చూస్తే కొనాలనిపించింది. నాటు వెరైటీ గోధుమల్లో చాలా రకాలు డిస్ప్లే చేశారు. ఇది చాలా పొడుగు ఉంది, సర్జన అనే వెరైటీ. అట్లే నార్మల్ కప్లీ వీట్, ఇట్లా రకరకాలు. ఇది లాల్ గేఫ్ అంటే రెడ్ వీట్ అంటే కొంచెం లైట్ రెడ్ షేడ్ ఉంది. అట్లా డిఫరెంట్ వెరైటీస్ని డిస్ప్లే చేశారు ఇక్కడ.
వీళ్ళు బల్క్లో కూడా ఇస్తా ఉన్నారు ఏ వెరైటీ కావాలన్నా. ఈ చిన్నగా ఉండేది సోనామోటి, కప్లీ వీట్ లాగా ఇది కూడా గ్లూటిన్ ఫ్రీ వెరైటీ, షుగర్ పేషెంట్స్ ఎవరైనా తినచ్చు. ఇది కాలా గేహు అంటే బ్లాక్ వీట్, అది నార్మల్గా ఇనున్న బయట మామూలుగా కొంతమంది అమ్ముతుంటారు. కానీ ఎప్పుడు చూడని వెరైటీ నీలాంబరి అని ఇంకో వెరైటీ కూడా చూశాను. నీలాంబరి అనే వీట్ కొంచెం లైట్ బ్లూ షేడ్ ఉంది. నేను చెప్పిన బ్లాక్ వీట్ ఇదే. ఈ లైట్ బ్లూ గ్రీన్ షేడ్లో ఉండేది నీలాంబరి వీట్. ఈ వీట్ అయితే అసలు ఇప్పుడు దాకా పేరు ఏం లేదు, గూగుల్లో కొట్టినా కూడా రావట్లా. అట్లాంటి వెరైటీ ఇది, చాలా రేర్ వెరైటీ. దేశీ వెరైటీ రైస్ వెరైటీస్లో వీళ్ళు ఏరియాలో ఉండే అట్లా నాటు వెరైటీని డిస్ప్లే చేశారు. మామూలుగా దేశీ వెరైటీ రైస్లో 140 వెరైటీస్ దాకా ఉన్నాయి. వీళ్ళ దగ్గర వీళ్ళు కలెక్ట్ చేసిన వెరైటీస్ని డిస్ప్లే చేశారు వాటి నేమ్స్తో పాటు. కొన్ని వైల్డ్ వెరైటీ ప్లాంట్స్ కూడా అవి డిస్ప్లే చేశారు. మెడిసినల్ ప్లాంట్స్, వైల్డ్ వెరైటీ ప్లాంట్స్, సీడ్స్ కూడా డిస్ప్లే చేశారు. ఇది లాల్ మెహందీ అంటే రెడ్ వెరైటీ గోరింటాకు సీడ్స్. ఇందాక చూపించిన గోధుమ వెరైటీస్ హార్వెస్ట్ చేసినప్పుడు వచ్చిన కంకుల్ని వీళ్ళు డిస్ప్లే చేశారు వాటి నేమ్స్తో పాటు, పండినప్పుడు ఒక్కో దాని సైజు షేప్ ఎట్లా ఉంటుందని. ఇది బ్లాక్ పొటాటో, కోసినప్పుడు లోపలంతా కూడా అట్లా ప్యూర్ బ్లాక్గా ఉంటుంది. ఈ బ్రౌన్గా ఉండేది కాటన్, అది దేశీ వెరైటీ కాటన్. చిక్కుడు వెరైటీల్లో నాటు వెరైటీ చిక్కుడు ఇక్కడ సేల్ చేశారు. ఇది కొంచెం ఈ వెరైటీ బ్లాక్ షేడ్ ఉంది. మామూలుగా చిక్కుడు వెరైటీల్లో ఇట్లా కంప్లీట్ కలర్ కంప్లీట్ బ్లాక్ ఉంటుంది, వైట్ ఉంటుంది. కానీ ఆ వెరైటీ సెమీ వైట్ సెమీ బ్లాక్గా ఉంది. చిక్కుడు వెరైటీస్లో వీళ్ళు చాలా వెరైటీ చిక్కుళ్ళు డిస్ప్లే చేశారు. సేల్ పర్పస్కి కూడా పెట్టారు, కానీ నేను ఏది కొనలేకపోయాను, లగేజ్ అనేది ఇబ్బంది అవుతుంది. ఇది నాటు వెరైటీ బఠానీ, ఈ ఎర్రగా ఉండేది నాటు వెరైటీ కందులు. ఈ వెరైటీ చిట్టుముత్యాలాగా సెంటెడ్ వెరైటీ అన్నారు. సైజ్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది, ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లాంటి వెరైటీ. టమాటోస్లో నాటు వెరైటీ టమాటోస్ డిఫరెంట్ వెరైటీస్ని డిస్ప్లే చేశారు. బ్యాంబూతో చేసిన ప్రోడక్ట్స్ని, డిఫరెంట్ ప్రోడక్ట్స్ని వీళ్ళు డిస్ప్లే చేశారు.
जास्त आवडलं होतं ते स्टूल छोटं बनवलेलं. किती वर्ष झाली माझ्याकडे. म्हणजे सगळ्या वस्तू म्हणजे टिकणारच एरवी यायची ना खूपदा स्विमिंग होते तर. बीच की बाटल चालू किया अभी यहाँ पे सेल करने चालू इट इज द मोटो ऑफ योर सब लोगों के पास अच्छा खाना हेल्थी हो। कैसा रिस्पांस है लोगों का ऐसे कि यहाँ पे बहुत कम है बट तमिलनाडु में बहुत ज़्यादा तमिलनाडु में ये आपका यहाँ पहली बार आया आप यहाँ? नहीं हम 4th ईयर फोर्थ ईयर विजयोत्सव में फोर्थ ईयर इसके बाद तो दिख रहे हैं स्टार्टिंग में हो क्या तो सिर्फ आप सीड्स ही बेचते हैं या फिर प्रोडक्शन भी सब्जी भी टोमेटो बेचते हैं वहाँ पे अपने गाँव में अपने गांव में बेचते हैं आपका स्टॉल जो है जो सब्जी का स्टॉल है वो गांव में है हाँ लेकिन महाराष्ट्र में आके भी आप भी इसी तरह से उगाओ और बेचो। कितना सीड्स जमा कर लेते आप ఈయన తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ స్టాల్ పెట్టారు. తాటి ఆకుల మీద గీసిన బొమ్మలు, ఇట్లా చెక్కతో చేసిన వాటి మీద గీసిన బొమ్మలు ఇవి డిస్ప్లే చేశారు. அதெல்லாம் கிடைக்கல சும்மா கைப்பிடியால் காசு கம்மியோ ஜாஸ்தியோ அவங்க இது ஆனால் அந்த மாதிரி பொருள் பார்க்கலாம் சாப்பிட்லாம் கிடைக்கும். ஏன்னா நான் ஒரு டைம் ஒடிசாவுக்கு போனேன் வியாபாரமே இல்லை. తాటి ఆకు మీద తాళపత్రాల మీద రాసినట్టు అట్లా రాశారు. కొన్ని తాటి ఆకులతో కీ చైన్స్, డిఫరెంట్ వెరైటీ ఆర్ట్ ఐటమ్స్ని తయారు చేశారు. கருப்பா கொஞ்சம் சாம்பல் கலர் இருக்குல்ல அவங்க கிட்ட சந்தன கலர்ல வாய்ப்பு இருக்குது அதுக்கு யாரெல்லாம் இருக்காங்க அந்த மாதிரி நீங்க போட்டு எதிர்த்துட்டீங்க அப்படின்னா ఈ అబ్బాయి పేరు విరాజ్. ఈ అబ్బాయికి 9 ఇయర్స్. ఈ సీడ్ ఫెస్టివల్లో ఇది 3వసారి అంటే ఈ అబ్బాయి స్టాల్ పెట్టడం. ఈ అబ్బాయి 4th క్లాస్ చదువుతున్నాడు. చిన్న ఏజ్ నుంచి సీడ్ కలెక్షన్ చేస్తా 100 వెరైటీస్ దాకా కలెక్ట్ చేస్తున్నారు. హీఈస్ వన్ ఆఫ్ ద యంగెస్ట్ సీడ్ కలెక్టర్. ఇప్పుడుండే జనరేషన్ పిల్లలకి ఏ సీడ్ నుంచి ఎలాంటి చెట్టు వస్తుందని కూడా ఆల్మోస్ట్ ఎవరికి తెలియదు. జొన్నల్లో నాటు వెరైటీ జొన్నలు డిఫరెంట్ వెరైటీస్ని కలెక్ట్ చేశారు ఒక ఫార్మరు. మొత్తం జొన్నల్ని స్టాల్ పెట్టారు. it will be looser but press this one it will be more harder yes it is resistant for drought and it is a kharif seasonal variety it will be have more height near about more than 20 feet ఇలాంటి ఈవెంట్స్ ఎక్కడ జరిగినా ఎన్ని పనులున్నా వదిలేసి వెళ్ళిపోయి అలాంటి ఈవెంట్స్ని అటెండ్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి ఈవెంట్స్ విజిట్ చేసినప్పుడు కొత్త ఫార్మర్స్, కొత్త న్యూ వెరైటీస్, మనకి కొత్త పరిచయాలు అనేవి ఏర్పడతాయి. బ్రాండ్స్ కన్నా కూడా ఇట్లా జెన్యూన్ ఫార్మర్స్ని కలిసినప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువ కష్టపడి పండించే వాళ్ళు మనకు పరిచయం అవుతారు. క్వాలిటీ, టేస్ట్ అనేది ఇలాంటి ఫార్మర్స్ దగ్గర తీసుకున్నప్పుడే చాలా బాగుంటుంది బ్రాండ్స్ కన్నా కూడా. ఎండిపోయిన సొరకాయ బొరతో ఇలా ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ తయారు చేశారు. దగ్గరలో ఒక ఆర్గానిక్ షాప్ ఉంటే అది విజిట్ చేద్దామని వెళ్ళాను. ఈ గ్రీన్గా ఉండేది గంగవాయలాకు. హైదరాబాద్లో కూడా ఆ వెరైటీ కేజీ 150 అటు అమ్ముతుంటారు. కానీ మన నెల్లూరులో ఆ ఆకు అంటే కూడా ఎవరికి తెలియదు. అదేదో పిచ్చి చెట్టు అనుకొని ఎవరు తినరు కూడా. నాటు వెరైటీ చిక్కులు అన్ని రకాలు మిక్స్ అయి ఉన్నాయి. ఈ లావుగా ఉండేది ఒక వెరైటీ. ఆ పర్పుల్ చిక్కుడు అట్లా అన్ని వెరైటీస్ని మిక్స్డ్గా అమ్ముతున్నారు వీళ్ళు. ఇండియా వైడ్ ఉండే ఆర్గానిక్ ఈవెంట్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఒకే డేట్ పెట్టారు. మార్చ్ 20 నుంచి 22 వరకు. అందుకని ఇక్కడ వరకు వచ్చాను కానీ ఎటు పోవాలని ఇంకా డిసైడ్ అవ్వాల. తర్వాత ఇంక ఢిల్లీకి టికెట్ బుక్ చేశాను. ఈవినింగ్ 2కి అలా బుక్ చేశాను. టికెట్ అసలు దొరకదని అనుకున్నాను. ఓన్లీ ఈ ఒక్క ట్రైనే ఉన్నింది కరెక్ట్ టైంకి రీచ్ అయ్యేటట్టు. ఒకవేళ టికెట్ దొరకకపోతే పూణేలో గోటెక్ అనే ఒక ఈవెంట్ జరుగుతుంది సేమ్ ఇదే డేటు.
దాన్ని విజిట్ చేసి వెనక్కి వచ్చేద్దాం అనుకున్నాను. ఆల్మోస్ట్ అన్నీ కూడా ఒకే డేట్లో జరుగుతున్నాయి ప్రతి ఈవెంట్. ఇది మన సైడ్, ఇది కూడా మార్చి 20 నుంచి 22 వరకు. ఫైనల్గా రెండో రోజు ప్రగతి మైదానంలో జరిగే ఈ ఆర్గానిక్ ఎక్స్పోకి విజిట్ చేయడానికి వచ్చాను. నాటు వెరైటీ సన్ఫ్లవర్ సీడ్స్లో 2 రకాలు డిస్ప్లే చేశారు. ఇది షార్ట్ వెరైటీ డార్క్ బ్లాక్ ఉండేది, ఇంకోటి సీడ్ పెద్దదిగా ఉండేది, అదొక వెరైటీ. ఆర్గానిక్ ఎక్స్పో విజిట్ చేసిన తర్వాత దాని ఆపోజిట్లో ఇట్లా ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఎప్పుడు మూవీస్లో చూడడమే, ఫస్ట్ టైం విజిట్ చేద్దాం లోపలికి వెళ్ళాను. పెయింటింగ్స్లో చాలా డిఫరెంట్ వెరైటీస్ని ఇక్కడ డిస్ప్లే చేశారు. కొన్ని పెయింటింగ్స్ టచ్ చేసినప్పుడు రఫ్గా ఉంటాయి, 3D పెయింట్ లాగా ఉంటుంది. ఈ పెయింటింగ్స్ అన్నీ ఆల్మోస్ట్ 60% హౌస్ వైఫ్సే గీశారు. పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఏమనుకున్నా అక్కడ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇట్లా ఫస్ట్ టైం ఇక్కడ స్టాల్ పెట్టడం, మామూలుగా వాళ్ళ హౌస్ వైఫ్ అని చెప్పారు. ఆల్మోస్ట్ ఏ స్టాల్ విజిట్ చేసినా ఆల్మోస్ట్ అందరూ వాళ్ళు హౌస్ వైఫ్ అనే చెప్పారు, ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ ఎవరు కాదు. పేపర్ ఫోల్డ్స్తో బొమ్మలు ఎలా చేయాలని రకరకాల బుక్స్ అమ్మారు. ఇది కూడా 3D పెయింటింగ్ లాగా టచ్ చేసినప్పుడు రఫ్గా ఉంటుంది. ప్రతి లైన్ కూడా టచ్ చేసినప్పుడు ఫీల్ అవుతాం మనం. ఈ పెయింటింగ్ 40,000 అంట ఒకటి. వన్ ఆఫ్ ద బెస్ట్ పెయింటింగ్ ఇది, కాశీ థీమ్తో ఉంటుంది. లెఫ్ట్ సైడ్ పాల సముద్రం చిలుకుతున్నట్టు. ఈ పెయింటింగ్కి ఎలాంటి కలర్స్ వాడకుండా కాఫీ బీన్స్ని పౌడర్ చేసి దాంతో కలర్లా యూస్ చేశారు. ఈ పెయింటింగ్ గీసింది కూడా ఒక హౌస్ వైఫే.
ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు టైంపాస్కి గీయడం నేర్చుకొని అట్లా గీసారని అన్నారు. సెకండ్ డే ఢిల్లీలో ఈ ఆర్గానిక్ ఎక్స్పో విజిట్ చేయడం అయిపోయిన తర్వాత జైపూర్కి టికెట్ బుక్ చేసుకున్నాను. జైపూర్కి రావడం ఇది సెకండ్ టైం, అందువల్ల పెద్ద ప్లేసెస్ ఏం తిరగల. ఆల్రెడీ అన్ని ప్లేసెస్ తిరిగి ఉన్నాను. ఇది జల్మహల్ అంటారు. ఈ లేక్ మిడిల్లో ఒక కోటలాగా కట్టుంటారు. రెంటెడ్ బైక్ ఒకటి తీసుకొని జైపూర్ నుంచి స్టార్ట్ అయ్యాను. ఒక 70 కిలోమీటర్స్ జైపూర్ నుంచి వెళ్ళాను. ఈ జైపూర్కి ఒక పర్సన్ని మీట్ అవ్వడానికి వచ్చాను. ఆల్మోస్ట్ 3-4 మంత్స్ నుంచి అడుగుతున్నా ఆ పర్సన్ని ఒక మిషనరీ గురించి. ఆయన రెడీ చేస్తున్నా అంటాడు, మళ్ళా రిప్లై ఇవ్వడు. అందువల్ల ఎట్లా ఢిల్లీ దాకా వచ్చాను కదా అని చెప్పి ఆయన్ని ఎట్లయినా విజిట్ చేయాలని చెప్పి డైరెక్ట్ వెళ్ళిపోయాను ఆ లొకేషన్కి. వెళ్ళే దారి మొత్తం ఇది గోధుమ పంటలే, ఎటు చూసినా గోధుమలే. కొన్ని దగ్గరలో గోధుమలు హార్వెస్ట్ చేసేది కూడా కనిపించాయి. కొన్ని విలేజెస్లో గోధుమల్ని హార్వెస్ట్ చేసి కుప్పలు కూడా వేస్తున్నారు. ఇది తిరగలతో పిండి ఆడిచ్చే మిషను. పిండి ఆడిచ్చేటప్పుడు చాలా స్లోగా హీట్ జనరేట్ అవ్వకుండా పిండి ఆడిస్తుంది. గంటకి 5 kgs నుంచి 10 kgs వరకు ఆడిస్తుంది. వాళ్ళు ఆ స్టోన్ని ఎలా కట్ చేస్తారు, ఎక్కడి నుంచి తీసుకొస్తారు, యాంగిల్ ఎలా సెట్ చేస్తారు, గింజ నలిగేటట్టు ఎట్లా సెట్ చేస్తారు, ప్రతిదీ చూపించి ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయన. దగ్గరలో వాళ్ళ పెదనాన్న కొడుకుది కూడా సేమ్ ఇలాంటి ఫ్యాక్టరీ ఒకటి ఉంటే తీసుకెళ్ళాడు అక్కడికి. వాళ్ళు ఎలాంటి స్టోన్ వాడుతారో ఎట్లా చేస్తారని. కానీ ఈయందే బెస్ట్ అనిపించింది. మూడో రోజు ఈవినింగ్కి జైపూర్లో ఈ ట్రిప్ కంప్లీట్ అయింది. ఫస్ట్ టైం ఇట్లా 3 డేస్లో 3 ప్లేసెస్ తిరిగాను. ఫస్ట్ డే నాగ్పూర్ మహారాష్ట్ర, సెకండ్ డే ఢిల్లీ, మూడో రోజు ఇట్లా జైపూరు. 3 ప్లేసెస్ కూడా 3 డిఫరెంట్ స్టేట్స్ అవి. అది కూడా టికెట్ కూడా నాగ్పూర్ వరకే చేసుకున్నా. రిమైనింగ్ అన్నీ కూడా ఒక్కో ప్లేస్కి వెళ్తా, ఏ ప్లేస్కి వెళ్ళాలనుకుంటే అట్లా టికెట్ చేసుకుంటూ వెళ్ళాను. టికెట్ కూడా ఓన్లీ ఒక వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ లాగా ఉండింది. రిమైనింగ్ ఏ ట్రైన్స్ కూడా ఉండదు, కరెక్ట్ టైంకి వెళ్ళేటట్టు ఉంటుంది. జర్నీకి ఈవినింగ్ జర్నీ చేస్తా అంటే ఒక 4 hours ముందు కూడా టికెట్ అనేది దొరికింది. నేను కొన్న ఫస్ట్ పెయింటింగ్ ఇది. క్యారీ చేయను ఇబ్బంది అవుద్దని ఇట్లా రోల్లో మడత వేసేది కొన్నాను. ఒక థిక్ క్లాత్ మీద ఈ పెయింటింగ్ని వీళ్ళు డ్రా చేశారు. ఇది ఆర్గానిక్ రస్క్, ఆర్గానిక్ బీట్స్ చేశారు. ఈ వైట్గా ఉండేది అమరాంత్ పఫ్, రాజగిర అంటారు, తోటా గింజలని. నేను కొన్న వాటిలో ఈ రస్క్ బెస్ట్ ప్రోడక్ట్. ఇది మిల్లెట్ కుకీస్, నట్స్, ఫ్లాక్ సీడ్ అట్లా అన్ని రకాలు వేశారు. ఇది రెడ్ క్యారెట్, గాజర్ అంటారు. మిశ్రీతో దీన్ని తయారు చేశారు, మన ఆమ్లా మురబ్బాలాగా. ఇది హలీమ్ సీడ్స్తో చేసిన చాక్లెట్. డేట్స్ పౌడర్ని స్వీట్నెస్గా వాడారు, షుగర్ అట్లాంటిది ఏమి యూజ్ చేయకుండా. టమాటో సాస్లో ఫస్ట్ టైం ఇట్లాంటి ఇంగ్రీడియంట్స్ వేసిన సాస్ని చూశాను. ఆలివ్ ఆయిల్ అట్లా డిఫరెంట్ వెరైటీస్ని వేసి చేశారు. బేసిల్ లీవ్స్ అంటే సబ్జా ఆకు. ఇది రోజ్ షర్బత్. దీంట్లో స్వీట్నెస్గా మిశ్రీని యూజ్ చేశారు. దీంట్లో ఎట్లాంటి ఫ్లేవర్స్, ఎసెన్స్ అట్లాంటివి ఏమి యూజ్ చేయకుండా ప్యూర్గా చేశారు. మామూలుగా కలర్స్ బాగా రెడ్ కలర్ ఉండేటట్టు ఎసెన్స్ అట్లా రకరకాల కెమికల్స్ వేసి చేస్తుంటారు. ఇవి నేను ఆ సీడ్ ఫెస్టివల్లో ఉన్న డిఫరెంట్ సీడ్స్. ఇది రెడ్ పాలాక్ సీడ్. టమాటోలో కొన్ని వెరైటీలు కొన్నాను. బూడిద గుమ్మడికాయ స్మాల్ వెరైటీ ఉన్నింది.
ఇది బ్రహ్మి లీఫ్ ఎక్స్ట్రాక్ట్ అన్నారు. ఉదయాన్నే వాటర్లో 5 to 10 డ్రాప్స్ వేసుకొని తాగితే మంచిదన్నారు. ట్రై చేద్దాం అనుకున్నాను. ఇది నాటు వెరైటీ కందులు సీడ్. ఇది డబల్ బీన్స్లో డిఫరెంట్ వెరైటీ అన్నారు. చాలా చిన్నదిగా ఉంది. మామూలుగా చాలా లావు ఉంటుంది డబల్ బీన్స్ అనేది. ఇది బిర్యానీలో యూజ్ చేస్తారు. చాలా స్మూత్గా ఉంటుంది సీడ్ ఉడికిన తర్వాత. ఈ వెరైటీ మామూలు వెరైటీ కన్నా కూడా ఈల్డింగ్ అనేది తొందరగా స్టార్ట్ అవుద్దంట సీడ్ నాటిన తర్వాత. ట్రై చేద్దామని కొన్నాను. ఆగస్టులో అట్లా నాటుదామని. ఫ్రూట్స్ని డ్రైయర్లో డ్రై చేసి దాంతో బార్లా తయారు చేశారు. అంటే డ్రై ఫ్రూట్స్ ఎట్లా మనం ఖర్జూరం ఎట్లా వాడతామో దాని బదులు ఫ్రూట్స్ని డ్రై చేసి చేశారు. ఇవి చూసేదానికి పుచ్చగింజల్లా ఉన్నాయి. ఆడ ఒక స్టాల్లో అమ్మారు బీజోత్సవ్లో. కానీ ఇది గుమ్మడికాయ వెరైటీ అంట. బూడిద గుమ్మడిలో స్మాల్ వెరైటీ, జ్యూస్ వెరైటీ అంట. చాలా రేర్ వెరైటీ సీడ్ అని అమ్మారు. నేను ఈ సీడ్ చూసి ఇదేంది గుమ్మడికాయ వెరైటీ అనుకున్నాను. సేమ్ వాటర్ మెలాన్ సీడ్లా ఉంది చూసేదానికి.